ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునందాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక ఫుడ్కి సంబంధించిందండి వీడియో అనేది. అంటే అది రెస్టారెంట్ కన్నా దీని పేరు వచ్చేసి మండి మాఫియా అన్నమాట. గురునానక్ కాలనీలో KFCకి పక్కన ఉంటుందండి లొకేషన్ అనేది. చూసారా, ఇది ఎంట్రన్స్ అన్నమాట, మండి మాఫియా. దీనికి వెళ్ళామండి, ఎలా ఉంటుందో చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. మొత్తం వీడియో తీసానండి దాదాపుగా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్తే మధ్యలో ఒక రూమ్ ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుందండి. ఒక క్యాబిన్స్ రూపంలో కిందే సిట్టింగ్ అనేది ఉంటుందండి. మధ్యలో ఒక టేబుల్ వేసి, నీట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. వాళ్ళందరూ అంటే ఒక దుబాయ్ సెట్ అంటారు కదా, అలా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. చూస్తే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఇందాక చూసారు కదా, ఆ వ్యూ అనమాట. మండి మాఫియా అండి, పేరు కూడా భలే ఉంది కదా. అలానే ఐటమ్స్ కూడా అండి. కాకపోతే మనం మండి భోజనం అనేది ఆర్డర్ ఇస్తే కనుక ఇంకా స్టార్టర్స్ అలాంటివి ఏమీ అక్కర్లేదండి. మేము వచ్చేసి 3 మెంబర్స్, అంటే నేను, మా వారు, మా బాబు, అంటే చిన్నపిల్లోడే కదా. మేము ఒక మండి ఆర్డర్ పెట్టుకున్నామండి. మాకు తెలియక దానికి ముందు స్టార్టర్స్ పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పారు మండి చూశాక అప్పుడు పెట్టుకోండి అంటే అన్నారు. కాకపోతే మేమేంటంటే అత్యుత్సాహంతో పెట్టేసుకున్నాం అన్నమాట స్టార్టర్స్. అసలు తినలేకపోయామన్నమాట. కానీ ఫుడ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మండి భోజనం కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు చక్కగా. మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఫుడ్ డెలివరీ కానీ, చక్కగా మనకి తెలియకపోతే చెప్పడం కానీ, అంటే ఏది ఏమని అలా అడిగినా సరే చక్కగా చెప్తున్నాను అండి. కొన్ని దగ్గర అలా ఉండదు కదా, అందుకని నేను తెదిగా చెప్తున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీశానండి. చూశారు కదా, అట్లా ఉన్నారనమాట. బాగా అనిపించింది. అదొక మంచి ఫీల్ అనిపించింది అనమాట. అంటే మనం వెళ్ళి దుబాయ్లో అయితే తినలేము కదండి. అంటే మేము మా పరంగా ఉద్దేశం చెప్తున్నాను అనమాట. మెనూ కూడా అండి వెరైటీగా, అలా రాజుల కాలంలో దాన్ని ఏమంటారు, లెటర్స్ అట్లా ఇచ్చేవాళ్ళు కదా. అంటే వాళ్ళు ఏదన్నా రాయబారం పంపాలంటే ఇలాంటి దాంట్లో, అంటే మూవీలో చూడటం అండి, రియల్గా నాకు తెలియదులేండి. అలా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది ఆ మెనూ చూడంగానే. అవన్నీ అలా రాసి అదొక లెటర్ లాగా, అదేదో అదొక మంచి ఫీలింగ్ అనమాట. అంటే ఒక హ్యాపీ మూమెంట్ లాగా. ఇప్పుడు మనకి తెలియదు కదా, అలా చూసేటప్పటికే బాగా అనిపించింది. ఆర్డర్ అనేది పెట్టామండి. వాటి కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట, డెలివరీ కోసం. చూశారు కదా, మండి భోజనం అనేది వచ్చేసిందండి. దీంట్లో వచ్చేసి మనకి ఫిష్, మటను, చికెను, ప్రాన్స్ ఉన్నాయండి. అంటే సీ ఫుడ్, నాన్ వెజ్ మొత్తం ఉందన్నమాట. బిర్యానీ, ఒక ఎగ్ ఇచ్చారు. అదేదో కుర్మా అండి, పేరు చెప్పాడు నాకు, నేను మర్చిపోయాను అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అది ఎక్కడ నేను తినలేదన్నమాట. అంటే ఇన్ని రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, అదనేది ఏంటో వెరైటీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అతను అడిగితే చెప్పాడు, అయితే నేనే మర్చిపోయానండి. మనకి గోంగూర రైతా, అదే గోంగూర పచ్చడి, రైతా, ఒకటి కుర్మా, అదే ఏమంటారు షార్వా అంటాం కదా మనం, అది ఇచ్చి దాంతోపాటు ఒకటి ఇచ్చాడండి. అదేంటిదనేది తెలియదు. ఫిష్ చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగా. ఇదిగోండి స్టార్టర్స్ కూడా. ఇది ఆర్డర్ పెట్టామా, అస్సలు తినలేకపోయాము. పార్సిల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. అది తినేటప్పటికైనా మాకు సరిపోయింది.
అంటే అది కూడా ఎక్కువైంది, వదిలేసాము కొద్దిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.